ఈరోజు దేవుని హెచ్చరిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను రాసినట్లుగా మనం గమనిస్తాం. దేవుని యొక్క వెలుగు పౌలు గారిని దర్శింపకముందు ఈయన సౌలు అను పేరు కలిగి చాలా కఠినమైన హృదయము గలవాడై క్రీస్తు నామమును హింసించువాడై ఉండి శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారముగా ఉండి వారిని బంధించువాడిగా ఉండి క్రీస్తు శిష్యునిగా ఉన్న స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపించినవాడు. స్టెఫెను చనిపోతూ ప్రభువా ఈ నేరము వారి మీద మోపకము క్షమించుమని వేడుకున్నారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అతనిని వెలుగుతో దర్శించి నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రత్యక్షపరుచుకొని కన్నులు తెరిచినను చూడలేని స్థితిలో అతనిని అననీయ యొద్దకు పంపించి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచగా కన్నుల నుండి పొరల వంటివి రాలి దృష్టి పొందినట్లుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనంలో తాను చెప్పుకున్నారు. అప్పుడే దేవుడు పౌలుతో అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామను భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమని చెప్పి తన జీవితంలో దేవుని కొరకైన పరిచర్యను తెలియచేశారు. అప్పటి నుండి అనేక ప్రాంతములకు పౌలు వెళ్ళి రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, థెసలోనిక ఇంకా పలు ప్రాంతాలలో తన దేవుని దర్శనమును తెలియచేస్తూ అనేకులకు క్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించారు. ఎంతో విరోధముగా క్రీస్తు కొరకు జీవించారు. అంతకంటే ఎక్కువగా దేవుని సువార్తను వ్యాప్తి చేయుటలో పట్టుదల కలిగి దేవుడు జీవించున్నట్లుగా పౌలు గారిని చేశారు. అంతేకాక సంఘముల కొరకు ఎన్నో ప్రత్యక్షతలను పొందుకుని లోతైన క్రీస్తు సత్యములను మర్మములను సంఘమునకు బోధించారు. దేవుని స్వరూపము గలవారైన క్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినందున దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి పరలోకమందున్న వారిలో కానీ భూమిపై ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను హెచ్చించారు అని చెప్పారు. ఈ హెచ్చింపుకు కారణమైన ఆయన విధేయతను మనమును కలిగి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన వారై ఎంతో హెచ్చింపబడాలని ఆయన కోరుతూ పౌలు గారు హెచ్చరించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని చెప్పారు. మనము తగ్గించుకుని మనస్సు కలిగినప్పుడే దేవుడు ఇతరుల కార్యములను ప్రేమతో మనం చూడగలం, సహాయపడగలం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని చెప్పారు. ఓ చిన్న ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో హెచ్చింపబడిన యోసేపును గురించి మీతో చెబుతాను. యోసేపు చెరసాలలో ఉండగా ఇద్దరు తనతో పాటు ఖైదీలుగా ఉన్నారు. వారికిద్దరికీ కలలు వచ్చి వాటి భావం తెలియక ఎంతో నిరాశగా ఉన్నారు. వారితో యోసేపు మాట్లాడి వారి కలల భావమును తెలియజేసి వారి క్షేమాన్ని జరగబోయే పరిస్థితులను తెలియజేశారు. అలాగుననే వారికి నెరవేరినప్పుడు వారు రాజుగారి యొద్ద యోసేపు సమాచారాన్ని చెప్పారు. సరైన అవసరతలో రాజు కలకు భావం చెప్పిన యోసేపును దేవుడు ఎంతో హెచ్చించి ఆ దేశానికే ప్రధానునిగా రాజునుగా నియమించారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. అవును, మనం క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉండాలి అని ఈ దిన మన ధ్యానవాక్యం బోధిస్తుంది. 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పబడింది.
ఆయన వలె మనము కూడా ఉపకారము చేయు మనస్సు కలిగి ఉండాలి. ఆయన వలె తగ్గించుకొను మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే ఆయన తిరిగి మనలను హెచ్చించి ఘనపరిచి తన ఉపకారమును మన జీవితంలో ఆయన చేస్తారు. అటు రీతిగా దేవుని మనస్సును కలిగి మనమును హెచ్చింపబడుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.